స్వాగతం నేను సాయిగ్రామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం దురంధర్. అసలు వాట్ ఈజ్ దురంధర్, అసలు ఈ దురంధర్ సినిమా ఏంది, దీనిపైన వస్తున్న మీమ్స్ ఏంది, ఎవరిని వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ప్రతిదీ క్యాల్కులేట్ చేసి మంచిగా వేసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మజా వస్తుంది. అండ్ దురంధర్ మూవీ ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఒకడు ఉంటాడు కూర్చొని పిచ్ మీటింగ్స్, నిలబడి పిచ్ మీటింగ్స్, న్యూఆన్సెస్ అన్ని చూపించుకుంటూ వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం పొగుడుతూ దాన్ని కొంచెం సురుకులు పెడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు అదంతా నచ్చదు. ఎందుకంటే దురంధర్ మూవీ ఇప్పుడున్న దాన్ని పొగుడుతూ ఈడు ఎట్లా మాట్లాడతాడంటే సార్కాస్టిక్ గా ఒక గొర్రె బిడ్డని తీసుకొచ్చి ఒక వెనకాల గొర్రె ముఖం వేసుకొని ముందర మాత్రం ఐఎమ్ ఏ జెన్యూన్ రివ్యూవర్ అన్నట్టు చెప్తాడు. వీడు వచ్చిన ప్రతి స్పిరిచువల్ సినిమాకి, ప్రతి దేశభక్తి సినిమాకి వీడు నెగిటివ్ గానే రివ్యూలు ఇస్తాడు. వీడికి అసలు ఏం కావాలో వాడికే తెలియదు. అరే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, పాస్ట్ ఉన్న గవర్నమెంట్ కాదరా. అసలు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పొక్కలు లేవురా. ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు పొక్కలు ఉంటాయి. ఆ పొక్కల్ని తీసుకొని వాడు సినిమా తీసాడు. పాస్ట్ ఉన్న గవర్నమెంట్ అప్పుడు పాకిస్తాన్ కి చాలా పొక్కలు దొరికాయి. ఇక్కడ దురంధర్ సినిమాలో నోటు రద్దు ఒకటి మోడీ సీన్ వస్తుందిరా. మీ అయ్యా నీకు చెప్పిండో లేదో కానీ నువ్వు వేసులు ఉంటావు. మా అయ్యా నాకు చెప్పిండ్రా. యాక్చువల్గా నోటు రద్దు చేసింది చెయ్యడానికి గల కారణం పాకిస్తాన్ నుంచి ఫేక్ నోట్స్ వస్తున్నాయి. అండ్ కాశ్మీర్లో ఫేక్ నోట్స్, కొన్ని రకరకాలుగా బ్లాక్ మనీ టెర్రరిస్టులకి ఫండ్ వెళ్తుంది, టెర్రరిస్టులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి నోట్లను రద్దు చేసిండ్రు. అచ్చా నువ్వు గొర్రె బిడ్డ కదరా, నీకు ఇవన్నీ అవసరం. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ని ఇప్పుడు ఏమంటాడు చూడేడు. ఆబ్వియస్లీ ఒక పార్టీ పవర్ లో ఉంది, ఒక పార్టీ ఆపోజిషన్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో బ్లేమ్. వాళ్ళది నాకు ఫ్యాక్ట్స్ తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే మాట్లాడను అని చెప్పి ఎందుకు మాట్లాడావరా? భాయ్ నాకు వస్తలేదు అయినా నేను వెళ్తాను, నాకు వస్తలేదు కానీ నేను తాగుతాను, తాగితే వస్తుంది అనేది ఎంత బ్రెయిన్లెస్గా ఉందిరా ఇప్పుడు నేను మాట్లాడింది. నువ్వు మాట్లాడేది కూడా అంతే బ్రెయిన్లెస్ రా. బుర్ర లేదురా వీడికి. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ నాకంత తెలీదు, పాస్ట్ ఉన్న గవర్నమెంట్ లో పొక్కలు లేవు. మరి ఏం తెలుసురా నీకు? సినిమాని సినిమా లాగా చూడాలి కానీ ఇండియన్ సోల్జర్స్ కి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వల్ల చాలా బలం వచ్చింది. పాస్ట్ ఉన్న గవర్నమెంట్ అప్పుడు ఎన్నో అటాక్లు అయ్యాయి, ఉగ్రవాదుల అటాక్. రియాక్షన్ ఉందా గట్టిగా? చదువుకున్నవే కదా మన వీకిందా అప్పుడు ఇండియా ఏం చేయలేదరా. ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే చాలా రకాల థింగ్స్ ని ఆపేసింది ఉగ్రవాదులకి. పాస్ట్ ఉన్న గవర్నమెంట్ లో ఉగ్రవాదులకి అనుగుణంగా కూడా కొన్ని చట్టాలు తీసుకొస్తే వాటిని రద్దు చేసిందిరా. మళ్ళీ గుర్రెబిడ్డ అంటది పాకిస్తాన్ లో ఐఎస్ఐని సరిగ్గా చూపించలేదు, మోడీకి భజన చేస్తుంది బ్రదర్. నీ ఎర్రిపువ మరి వాళ్ళని కూడా హీరోలాగా చూపియాలారా? ఫంది ఫిచ్చలతో కొట్టాలరా నేను. అందుకే బుక్ నాలెడ్జ్ సరిపోదు, పేపర్ నాలెడ్జ్ సరిపోదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బయటకు వచ్చి థింగ్స్ చూడాలి, తెలుసుకోవాలి. మీడియా ఛానళ్ళల్లో చూసి నమ్మొద్దు. ఈడో ఎర్రిపు ఇంకా నయం, ఈడ కుక్కలాగా ప్రోపగండా ఫిల్మ్ అంటాడేమో అనుకున్నా. पॉलिटिकल प्रोपेगेंडा को फैलाने में इतना मगन हो गया कि उसने वही दिखा दिया जो पाकिस्तान ने भारत पर कई बार इल्जाम लगाया है. भारत ఈడు प्रोपेगेंडा फिल्म अंटुंडु. पाकिस्तान में सबवर्सिव एक्टिविटीज के लिए अपने सीक्रेट एजेंट्स को भेजता है. असलियत ये है दोस्तों कि भारत सरकार ने कंसिस्टेंटली ऐसे सभी क्लेम्स को रिफ्यूट किया है. ఈడొచ్చి ప్రూఫ్లు పెడుతుండు. అదెంత సిల్లీగా ఉంటది అంటే చూడు. 2012 का ये आर्टिकल देखिए. भारत सरकार ने मना किया कि सुरजीत को इंटेलिजेंस एजेंसीज ने जासूस बनाकर भेजा था. 2016 का ये आर्टिकल देखिए. भारत सरकार ने पाकिस्तान के जासूस वाले दावों को रिजेक्ट किया. लेकिन धुरंधर फिल्म ఈడి సబ్స్క్రైబర్స్, ఈడి ఫాలోవర్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ నుంచి ఎక్కువ ఉంటారు, ఇండియా నుంచి కూడా ఉంటారు. అరే వీళ్ళు ఎంత బ్రెయిన్లెస్ పీపుల్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక పని సీక్రెట్ గా చేద్దాం అనుకుంటే అది అఫీషియల్ గా రికార్డులోకి ఎక్కిచ్చి చేస్తావారా? ఈడు అఫీషియల్ రికార్డ్స్ లో నువ్వు సీక్రెట్ ఏజెన్సీని పంపించినా కూడా అక్కడ రాస్తారని చెప్పి నువ్వేం చెప్తావు? నేను పంపించలేదని చెప్తావు. ఆ పంపించలేదు అని అబద్ధం చెప్తావు కదా, ఆ అబద్ధాన్ని వీడు నిజమని చెప్తాడు. సింపుల్ గా చెప్తా, ఇప్పుడు రా ఏజెంట్లని, సీక్రెట్ స్పైలని పంపిస్తారు పాకిస్తాన్కి. పేరు మారుస్తారు, ఊరు మారుస్తారు, వాళ్ళకి నమాజ్ ఎట్లా పడ్డాలనో నేర్పిస్తారు, ఎవ్రీథింగ్ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. అది సీక్రెట్. ఆ సీక్రెట్ ని ఒక అఫీషియల్ ఛానల్ గానీ, ఒక న్యూస్ పేపర్ గానీ వచ్చి అడిగితే ఆ సీక్రెట్ ని నువ్వు రివీల్ చేసి మేము పంపించినామని చెప్తావారా? లేదు, ఎలాంటి సీక్రెట్ ఏజెంట్లని మేము పంపలేదు అనే చెప్తావు. వీడు దాన్ని తీసుకొచ్చి పంపించలేదు అంటుంది. సీక్రెట్ గా చేసే పని కూడా అఫీషియల్ గా మేము చేయలేదు అని ఇండియా చెప్పుకుంటది. చేసిందని చెప్పుకోవాలారా?
సీక్రెట్ గా చేసిన పనులను వచ్చి సీక్రెట్ గా కాకుండా అఫీషియల్ గా చేయాలి, ఇడికి చెప్పి చేయాలి. అప్పుడు అది సీక్రెట్ ఎట్లా అవుతుందరా? సీక్రెట్ని ఎప్పుడు సీక్రెట్ లాగా చేస్తారు. అక్కడ రాసింది అబద్ధం, ఆ అబద్ధాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ రాసి ఉంది ఎలాంటి స్పైలను మేము పంపలేదు అని. పంపలేదనే రాస్తారా, పంపాడని రాస్తే ఎరుపు అంటారా మనల్ని. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెంధిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెంధిల్ అనే పిలవండి సార్. అనే ఒక టీ కూడా. జర్మన్కి పోయి అమ్ముడు పోయిన కుహ నుంచి మనం బౌబౌ అని అరవడం తప్ప ఇంకా వేరేది ఎక్స్పెక్ట్ చేయలేం. पाकिस्तान ने अपने आईएसआई को चालू किया, हमारे 300 रॉक एजेंट पकड़े गए थे। ఇక్కడ ఖాన్ సార్ ఏం చెప్తుండో వినరా. उनको चमड़े में कील फंसा फंसा के उठाया था। धुरंधर मूवी में जो दिखते हैं सीन कैसे कील फंसा के उठाता है, वो मोरारजी देसाई की गलती से। ఒక స్పెషల్ ఏజెంట్ ఆర్మీ చీఫ్ ఇక్కడ ఏం చెప్తుండో చూడరా. हमजा जैसा कोई फिगर था क्या? एक इंडियन स्पाई है जो आज पाकिस्तान की जेल में सड़ रहा है। అంతెందుకు మేజర్ మోహిత్ గారు ఎవర్రా? ఒక స్పై ఏజెంటే కదా. ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు, ఫస్ట్ అది మానుకో, అర్థమైందా? ఇన్ని కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ప్రోపగండా ఫేక్ అని ఎట్లా అంటారా వీడు. इधर बतका చెప్పండి. మళ్ళీ వీడే పాస్ట్ లో వచ్చి पद्मावती मूवी को अपोज करने वाले लोग कहते हैं कि भाई हमारी हिस्ट्री बिगड़ रही है इस मूवी की वजह से। ఇట్లా మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీయండి మీరు కూడా పద్మావతి లాగా అని అన్నాడు. तो भाई अगर एक मूवी हिस्ट्री को बिगाड़ सकती है तो जाओ तुम भी फिल्म डायरेक्शन का कोर्स करो, अपनी मूवी बनाओ, रिलीज करो, जो दिखाना है दिखाओ। అరే వీడు ఎంత పెద్ద ఎర్రి పువ్వు అంటే ఒక పెద్ద ఎవరెస్ట్ అంత కొండ పైన ఎర్ర మట్టితో ఎర్రి పువ్వు అని రాస్తే వీడు పక్కన అది చిన్నగా కొడుతుందరా. ఇప్పుడు పానకంలో చక్కెర వేసి తింపినాం అనుకో తీయగా అవుతుంది కదా. ఇంకా వీడు కూడా అదే పని చేసిండు. उसने जो वीडियो डाली उसके बाद लोगों ने कहा भाई अब तो देख के ఈయన ఏమంటుండంటే ధ్రువరాత్రి గారు వీడియో నెగిటివ్ గా చేసిన తర్వాత చాలా మంది వెళ్ళి ఆ సినిమా చూసిండ్రు, మాకు కలెక్షన్లు వచ్చినాయి, వాడి వల్లనే మా సినిమా ముందుకెళ్ళింది, ఎంతో కొంత హెల్ప్ అయింది అని అంటుండు. ఇంత మాదిరి ఓ రాడ్డు ఎవడో పెట్టాల్సిన పని లేదు. ఈ మధ్య లెఫ్టిస్ట్ అందరికి ఆళ్ళ పెట్టుకుంటున్నారు. అరే విరాట్ కోహ్లీ కూడా వచ్చి ఆదిత్య ధురంధర్ మూవీ డైరెక్టర్ ని ఫాలో కొట్టాడు. ఇప్పుడు మనకి ఎన్ని సీక్రెట్లు తెలుస్తాయో ఒక నార్మల్ పర్సన్ గా మీడియా గురించి, ఇంటర్నేషనల్ వార్స్ గురించి, అండర్ గ్రౌండ్ థింగ్స్ కాకుండా పైన జరిగే థింగ్స్ మనకి ఎంత తెలుస్తుందో విరాట్ కోహ్లీ లాంటి పెద్ద పెద్ద క్రికెటర్లకి, బిజినెస్ పీపుల్కి, హీరోలకి మనకంటే ఎక్కువ తెలుస్తుంది ఇఫ్ ఒకవేళ వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తే. సో విరాట్ కోహ్లీకి ఉన్న వెల్త్ కి తనకి చాలా సీక్రెట్లు తెలుస్తాయి. అసలు పాకిస్తాన్ ఏంది, పాకిస్తాన్లో ఉండే మెంటాలిటీ ఏంది, పాకిస్తాన్ పీపుల్ ఎట్లుంటారు, మన ఇండియాకి ఎవరెవరు శత్రువులు ఉన్నారు, వాళ్ళు ఎలా పనిచేస్తారు, మనకంటే ఎక్కువ విరాట్ కోహ్లీకి తెలుస్తుంది. ఆ అవగాహన అన్నది విరాట్ కోహ్లీకి ఉంది కాబట్టి ఆదిత్య ధర్ని ఒక కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకొని గ్రౌండ్ లో జరిగే ఒక బుగ్రవాదులు చేసే థింగ్స్ ని తీసుకొని ఒక స్పై ఏజెంట్ సినిమా పాకిస్తాన్ లో తీసినప్పుడు విరాట్ కోహ్లీ లాంటోడు ఫాలో కొట్టిండు, ఇంట్రెస్ట్ చూపించిండు అంటే ఆ సినిమాలో నిజం ఉంది. అండ్ ఆ సినిమాలో చూపించింది జస్ట్ 10% మాత్రమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకో. ఈ జోడు అప్పుడంట 2005లో ధురంధర్ మూవీలో ఉన్న హీరోయిన్ 2005లో ఒక స్పర్మ్, కానీ ఇప్పుడు హీరోయిన్ అదే 2005లో రణ్వీర్ సింగ్ ఒక హీరో, ఇప్పుడు ఒక టాప్ హీరో అయ్యిండు. ఆ స్పర్మ్ కాస్త హీరోయిన్ అయింది. ఆయన తెలిసిందే కదా పాకిస్తాన్ మెంటాలిటీ ఇండియాలో కూడా ఉంటది. వీడు వందే మాత్రం నడుస్తుంటే ఇవ్వలేదంట. వీళ్ళు మారర్రా, ఎవరు మారినా వీళ్ళు మారరు. మానసిక పరిస్థితి బాల. అండ్ ధురంధర్ మూవీ చూసి ఎవరికి ఎంత మండాలనో అంత మండుతుంది. అది ఎవరో మీకు తెలిసి కమెంట్ లో చెప్పండి. చావు దెబ్బ కొట్టాడు, చావు దెబ్బే. అండ్ ఎగ్జాక్ట్ పాకిస్తానీ మీడియా కూడా धुरंधर फिल्म का एक एक पेज, एक एक सीन डायरेक्ट मोदी के पास जाता था फॉर अप्रूवल. వీళ్ళలాగే ఫేక్ అంటుందరా. ఎందుకు డైరెక్ట్ మోడీ దగ్గరికి స్క్రిప్ట్ వెళ్ళి వస్తుందంట. చెప్పా కదా ఎవరెస్ట్ కొండ ఎర్రగా 0.001% కూడా ఐక్యూ ఉండదు. అది ఎంతున్నా రివర్స్ పని చేస్తుంది. मुझे माफ कर दे आप लोग सारे, मुझे छुट्टी दे दे. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కన్నా నచ్చితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళు.